వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సాధకుల చేతుల మీదుగా ఉద్యమి సభ్యత్వ నమోదు చేయించుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 10 వరకు ఉద్యమి సభ్యత్వ నమోదు జరగనుంది. ఉద్యమి అంటే పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేవారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయల విరాళంగా అందించి మొదటి సభ్యత్వాన్ని తీసుకున్నారు. జనసేనలో తొలి అడుగుగా ఉద్యమి సభ్యత్వం పొందిన వారికి పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం, పార్టీ కార్యక్రమాల ప్రాధాన్యత, పార్టీ కమిటీలో బాధ్యతలు, నాయకత్వ శిక్షణ, నాయకులుగా ఎదిగే అవకాశాలు, 5 లక్షల ప్రమాద బీమా ద్వారా కుటుంబానికి భరోసా లభిస్తాయి. అందరికీ నమస్కారం. మెంబర్షిప్ టు లీడర్షిప్. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సాధకుల చేతుల మీదుగా, దేశంలో ఇతర రాష్ట్రాల్లో వెబ్ ద్వారా ఈ ఉద్యమి సభ్యత్వం నమోదు చేయించుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 10వ తేదీ వరకు ఉద్యమి సభ్యత్వం నమోదు జరగనుంది. పిఠాపురంలో 4 రోజులు ముందుగానే ప్రారంభమైన సభ్యత్వ నమోదు వేగంగా దూసుకెళ్తుంది. ఉద్యమి అంటే పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేవారు. సాధక్ అంటే పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలాగా కొత్త వారిని ప్రభావితం చేస్తూ, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలకు ఆహ్వానిస్తూ సభ్యత్వాలు నమోదు చేయించేవారు. ప్రదాత అంటే పార్టీకి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతాన్ని కృషి చేసేవారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు విరాళంగా అందించి మొదట సభ్యత్వాన్ని తీసుకున్నారు. 4వ విడతలో నమోదైన 12.6 లక్షల సభ్యత్వాలు దాటుకొని మరిన్ని రెట్లు ఈ ఏడాది 5వ విడత సభ్యత్వ నమోదు పెరగాలని ఆశిస్తున్నాను. జనసేనలో తొలి అడుగుగా ఉద్యమి సభ్యత్వం పొందిన వారికి పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత, పార్టీ కమిటీలో బాధ్యతలు, నాయకత్వ శిక్షణ, నాయకులుగా ఎదిగే అవకాశాలు, 5 లక్షల ప్రమాద బీమా ద్వారా కుటుంబానికి భరోసా లభిస్తాయి. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.